హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ టు తిరుపతి ఎలా వెళ్ళాలి అన్నది నేను ఇప్పుడు చెప్తాను. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. మీకు ఒకవేళ తెలిసినట్టయితే తెలియని వాళ్ళకు షేర్ చేయండి. దానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. అయితే మనం ఫస్ట్ టికెట్ బుకింగ్ 1 month బిఫోర్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ సీట్స్ దొరుకుతాయి. లేదు అంటే 1 day ముందు తాత్కాల్లో బుక్ చేసుకోండి. తిరుమల టు తిరుపతి మీ దగ్గర వెహికల్ ఉంటే ఓకే, లేకుంటే ఒకవేళ అక్కడ కార్స్, జీప్స్, బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు. కానీ బస్సెస్లో ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, రష్ ఎక్కువ ఉంటుంది కదా. తిరుమల వెళ్ళాక అక్కడ సిఆర్ఓ ఆఫీస్ అనేది ఉంటుంది. రైట్ సైడ్లో మనకి బస్ స్టాప్ ముందు సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ మీ రూమ్ బుకింగ్ అనేది అవుతుంది. ఆధార్ కార్డ్ జిరాక్స్ చూపించాలి, రూమ్స్ బుకింగ్ చేసుకోవాలి. 30 minutesలో మీ రూమ్ అలర్ట్ అనేది అవుతుంది. తిరుమలలో బస్ స్టాప్ దగ్గరలోనే కళ్యాణ కట్ట ఉంటుంది, ఫ్రీ ఆఫ్ ద కాస్ట్. అది తలనీలాలు ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు. తర్వాత సిఆర్ ఆఫీస్ నుంచి స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్ వెళ్తే కోనేరు వస్తుంది. అక్కడ స్నానం చేస్తే కోనేరు పక్కనే ఉన్న వరహాస్వామిని ముందుగా దర్శించుకోవాలి. ఎందుకంటే స్థల పురాణం ప్రకారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరహాస్వామిని దర్శించుకుంటే మన కోరికలు తీరుతాయని అక్కడ స్థల పురాణం చెబుతుంది. కాబట్టి వరహాస్వామిని ముందుగా దర్శించుకోండి. వరహాస్వామిని దర్శించుకున్నాక ఆ తరువాత మనం స్వామివారిని దర్శించుకోవాలి. ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే గుడికి రైట్ సైడ్లో సుపథం అని ఉంటుంది. అక్కడ 1 year లోపు ఉన్న పిల్లలకు తల్లిదండ్రులకు ఫ్రీ దర్శనం ఉంటుంది. అక్కడ రైట్ సైడ్లోనే సుపథం అని ఉంటుంది. నేను ఒక ఫోటో వేస్తాను చూడండి. సుపథం అని ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకోండి. ఒక 1.5 hourలో దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుంది. అయిపోయాక దర్శనం అయిపోయి బయటికి వచ్చాక అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు. కంపల్సరీ అక్కడ దర్శనం చేసుకోవాలి. ఇది మర్చిపోకండి, కంపల్సరీ దర్శనం చేసుకోండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.